హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ మ్యాజిక్. 12వ రోజు. మీ జీవితాన్ని వెలిగించిన అద్భుత వ్యక్తులు. ఒక్కొక్కసారి మన అంతరంగ దీపం ఆరిపోయి మరొక వ్యక్తి నుంచి వచ్చే ఒక చిన్న వెలుగు రవ్వతో తిరిగి ప్రకాశిస్తుంది. అట్లా మనలో దీపాన్ని వెలిగించిన వారందరికీ మనం కృతజ్ఞులై ఉండాలి అంటారు ఆల్బర్ట్ స్వెట్జర్, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, మెడికల్ మిషనరీ తత్వవేత్త. మనమందరం మనకి అత్యవసర పరిస్థితిలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక సలహా, సహాయం తప్పకుండా అందుకుని ఉంటాము. ఒక్కొక్కసారి సరైన సమయానికి మన దగ్గరుండి వారి ప్రోత్సాహంతో, మార్గదర్శకత్వంతో మన జీవిత గమనాన్ని మార్చిన వారుంటారు. తరువాత మన జీవితం యథావిధిగా సాగిపోతూ ఉంటుంది. మనం మనకు వెలుగుదారి చూపించిన వాళ్ళని మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి చాలా కాలం తర్వాత ఆ వ్యక్తులు మనకు చేసిన ఉపకారం గుర్తుకు వస్తుంది. అప్పుడు మన జీవితం ఇట్లా సుగమ మార్గంలో సాగడానికి ఆ వ్యక్తులిచ్చిన అద్భుతమైన మార్గదర్శకత్వం గుర్తుకు వస్తుంది. ఆ వ్యక్తి మీ ఉపాధ్యాయుడే కావచ్చు, మీకు క్రీడలకు తర్ఫీదు ఇచ్చిన కోచ్ కావచ్చు, ఒక మేనత్తో, మేనమామో, బాబాయో, పిన్నో, పెద్దనానో, పెద్దమ్మో కావచ్చు, మీ తోబుట్టూలే కావచ్చు, మీ తాతో, నాయనమ్మో, అమ్మమ్మో కావచ్చు, లేదా ఒక డాక్టరో, నర్సో, స్నేహితుడో, స్నేహితురాలో కావచ్చు. వాళ్ళు మీకు ఒక మంచి వ్యావృత్తిని పరిచయం చేసి ఉండవచ్చు, లేదా మీ కాబోయే జీవిత భాగస్వామిని పరిచయం చేసి ఉండవచ్చు. వాళ్ళు మీకు అపరిచితులు కూడా కావచ్చు. మీ జీవితంలో ఎప్పుడో ఒక మెరుపులా తారసపడి మీ హృదయాన్ని స్పృశించే ఒక ప్రేమపూరితమైన మాట అని ఉండవచ్చు, ఒక సలహా ఇచ్చి ఉండవచ్చు. మా అమ్మమ్మ నాకు పుస్తకాల మీద ప్రేమను, వంట చేయటంపై అభిలాషను, గ్రామీణ వాతావరణంపై మక్కువను కలగజేసింది. ఆమెకు వాటి మీద ఉండే ప్రేమను పంచుకోవడం ద్వారా నేను నా జీవన గమనాన్ని మార్చుకున్నాను. 20 ఏళ్లుగా వంట చేయటం అంటే నాకు చాలా అనురక్తి. పుస్తక ప్రేమ నన్నొక రచయిత్రిని చేసింది. ఇంకా గ్రామసీమలపై మక్కువ నేనుంటున్న చోటును నిర్ణయించింది. మా అమ్మమ్మ నాకు థ్యాంక్ యూ చెప్పటం చాలా గట్టిగా నేర్పింది. ఆవిడ అలా చెప్పేటప్పుడు కేవలం నాకు సభ్యత నేర్పుతుందనుకునేదాన్ని. కానీ ఆమె నాకు అట్లా నేర్పటం ఆమె నాకిచ్చిన అద్భుతమైన కానుక అని తర్వాత తెలుసుకున్నాను. ఆమె ఇప్పుడు లేదు, కానీ నా జీవితంపై ఆమె ప్రభావానికి నేనెప్పుడు కృతజ్ఞతాబద్ధురాలనై ఉంటాను. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఈరోజు మీరు మీ జీవితాన్ని ప్రభావితం చేసిన ఆ అద్భుతమైన వ్యక్తుల్ని తలుచుకోబోతున్నారు. ఈ రోజు పగలు కొంచెం మంచి సమయం చూసుకుని ప్రశాంతంగా, ఏకాంతంగా ఒకచోట కూర్చుని మీ జీవితాన్ని మలుపు తిప్పిన 3 వ్యక్తుల్ని స్మరించుకోండి. ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్కసారి తలుచుకోండి. వారు మీ ఎదురుగా కూర్చున్నట్లు ఊహించుకుని వారితో గట్టిగా పైకి మాట్లాడండి. మీరు వారికెందుకు కృతజ్ఞులో వారికి చెప్పండి. వారు మీ జీవిత గమనాన్ని ఎలా మార్చారో చెప్పండి. ఒక్కొక్క వ్యక్తితో ప్రత్యేకంగా మాట్లాడండి. వారికి మీరెందుకు కృతజ్ఞులో, వారు మీ జీవితంలో ఎలా వెలుగులు నింపారో, మీ జీవనగతిని ఎలా మార్చారో వారితో చెప్పండి. ఈ 3తో ఒకే సందర్భంలో మాట్లాడే ఈ అభ్యాసాన్ని తప్పకుండా చేయండి. అలా చేస్తే మీ కృతజ్ఞతాభావం మరింత లోతుకు చేరుతుంది. అట్లా కాకుండా 3తో వేర్వేరు సమయాల్లో ఈ అభ్యాసం చేస్తే మీలో ఇంత గాఢమైన కృతజ్ఞతాభావం జనించదు. మీకు అద్భుతమైన ఫలితాలు రావు. మీరు ఎలా మాట్లాడాలో తెలియడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాను. సారా, నువ్వు నాకు ఒకప్పుడు నా మనస్సాక్షి చెప్పినట్లు వినమని సలహా ఇచ్చి ఎంతో సహాయం చేశావు. అందుకు నీకు చాలా కృతజ్ఞతలు. ఆ రోజు నేను చాలా అయోమయ స్థితిలో ఉన్నాను. అప్పుడు నీ మాటలు నన్ను నిరాశ అనే మబ్బుల్లోంచి బయటకు తెచ్చాయి. నీ మాటలు నాకెంతో ధైర్యాన్నిచ్చాయి. నా కలల్ని అనుసరించి పోవాలని నిర్ణయానికి వచ్చి ఫ్రాన్స్ వెళ్లాను. అక్కడ ఒక అప్రెంటిస్ చెఫ్ గా పనిచేస్తున్నాను. నా కలలు సాకారమయ్యాయి. చాలా ఆనందంగా ఉన్నాను. ఇదంతా ఆ రోజు నువ్వు చెప్పిన మాటల వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ సారా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరెందుకు కృతజ్ఞత చెప్తున్నారో ఆ కారణం చెప్పడం చాలా ముఖ్యం. ఇక్కడ మీరు మరీ ఎక్కువగా ఏమీ చెప్పలేరు. అయితే మీరు ఎక్కువగా మాట్లాడిన కొద్దీ మీలో కృతజ్ఞతాభావం గాఢమవుతుంది. కృతజ్ఞతాభావం గాఢమైన కొద్దీ దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో మ్యాజిక్ విస్ఫోటనాన్ని చూస్తారు. ఇది మీరు చేసే అన్ని అభ్యాసాల కన్నా శక్తివంతమైనది. మీరు బయటకు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే మీరు ఈ 3తో చెప్పాలనుకున్నదంతా కాగితం మీద రాసి పెట్టండి.
వారిని సంబోధిస్తూ ఒక ఉత్తరం రాసినట్లుగా రాయండి. ఈ అభ్యాసం పూర్తయినాక మీలో చాలా గొప్ప మార్పు వచ్చినట్లుగా అనిపిస్తుంది. కృతజ్ఞతాభావం యొక్క శక్తి మీపై పనిచేస్తుందనడానికి మొదటి రుజువు మీకు ఆనందం కలగటమే. రెండవది, మీరు అద్భుతమైన విషయాలను ఆకర్షిస్తారు. అంతేకాక మీరు కృతజ్ఞత ప్రకటించిన తర్వాత మీకు కలిగే తృప్తి, ఆనందం మరిన్ని అద్భుతాలను మీ వైపుకు ఆకర్షిస్తుంది. అందువలన మీకు మరింత ఆనందం కలుగుతుంది. అదే జీవితంలోని మ్యాజిక్. అదే కృతజ్ఞతాభావం యొక్క మ్యాజిక్ శక్తి. మ్యాజిక్ అభ్యాసం 12. మీ జీవితాన్ని వెలిగించిన అద్భుత వ్యక్తులు. 1. మీ అదృష్టాలను లెక్కించుకోండి. ఒక 10 జాబితా రాసి వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితా మళ్ళీ ఒకసారి చదవండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వాటికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. ఊరికే చెప్పటం కాదు, మనస్ఫూర్తిగా చెప్పండి. 2. ఒక ప్రశాంతమైన ఏకాంత స్థలం చూసుకుని కూర్చోండి. గతంలో మీ జీవితాన్ని వెలిగించిన 3 వ్యక్తుల్ని ఎంచుకోండి. 3. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కృతజ్ఞత చెప్పండి. పైకి గట్టిగా చెప్పండి. వారికి ఏ కారణం వల్ల మీరు కృతజ్ఞతాబద్ధులో ఆ కారణం చెప్పండి. వారు మీ జీవిత గతిని మార్చిన విధానాన్ని వివరించండి. 4. ఈ రోజు రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఈ మ్యాజిక్ శిలను చేతిలో పట్టుకుని థ్యాంక్ యూ అనే మ్యాజిక్ మంత్రం 3 సార్లు అనండి. ఈ రోజు సంభవించిన అతి మంచి విషయాన్ని తలుచుకుని మనసారా కృతజ్ఞత చెప్పండి. 13వ రోజు మీ కోరికల్ని సాకారం కానివ్వండి. ఊహే ఒక మాయా తివాచి అంటారు నార్మన్ విన్సెంట్ పిల్ రచయిత. ప్రతిరోజు మీరు ఈ మ్యాజిక్ అభ్యాసాలు చేస్తూ ఉంటే ఈ పాటికి మీరు పొందిన ప్రతి మంచి ఫలితానికి, సౌకర్యానికి కృతజ్ఞత చెప్పడం ద్వారా మీ జీవితానికి ఒక మంచి పునాది వేసుకుని ఉంటారు. ఈ రోజు చాలా ఉత్సాహభరితమైన రోజు. ఎందుకంటే మీరు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని మీ కోరికలు, కలల సాకారానికి ఉపయోగించుకోబోతున్నారు. వందలాది ప్రాంతీయ సంస్కృతుల్లో తాము కోరుకున్నది అందుకోకముందే కృతజ్ఞత తెలపటం ఉన్నది. వారు చాలా విపరీతమైన దీర్ఘమైన వేడుకలు జరపడం ద్వారా చాలా శ్రమకి ఓర్చి కృతజ్ఞత ప్రకటించడం చూస్తూ ఉంటాం. ఈజిప్షియన్లు ప్రాచీన కాలం నుంచి నైలు నది వరదలప్పుడు ఉత్సవం జరుపుకుంటారు. ఆ నదిలో సర్వకాలాల్లోనూ నీరు ప్రవహించాలని కోరుకుంటూ అమెరికన్ ఇండియన్లు, ఆస్ట్రేలియన్ మూలవాసులు వర్షంలో నాట్యం చేస్తారు. కొందరు ఆఫ్రికన్ తెగలవారు వేటకు వెళ్లే ముందు కొన్ని క్రతువులు చేస్తారు. ప్రతి మతంలోనూ సంస్కృతిలోనూ ప్రార్థన అనేది ముందు అందుకోబోయే కోరికల సౌఫల్యం కోసమే కదా. ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి ధృవాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. దాని అర్థం ఏమిటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని పట్ల ఇష్టాన్ని, దాని ప్రతిబింబాన్ని మీ మనసులో నిలుపుకోవాలి. తరువాత మీరు కోరిన అంశాన్ని మీ వైపుకు ఆకర్షించుకునే క్రమంలో ఆ అంశం అప్పటికే మీ సొంతమైనట్లు భావించాలి. అది అందినప్పుడు ఎలా భావిస్తారో అలా భావించాలి. ఈ పని చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే మీకు ఆ కోరిక నెరవేరక ముందే దానికి కృతజ్ఞత ప్రకటించటం. మీకు పూర్వం ఇలా కోరిక తీరకముందే దానికి కృతజ్ఞత చెప్పవచ్చని తెలియకపోతే ఇప్పుడు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని మరొక దాని గురించి తెలిసిందన్నమాట. పవిత్ర గ్రంథంలోని ఈ వాక్యాలు దీన్నే వాగ్దానం చేస్తున్నాయి. ఎవరికైతే కృతజ్ఞత ఇప్పుడు ఉంటుందో వారికి మరింత భవిష్యత్తులో లభిస్తుంది. అతనికి, ఆమెకు పుష్కలంగా లభిస్తుంది. కృతజ్ఞత అనేది ఏదైనా అందుకోకముందే ఉండాలి, కానీ అందుకున్నాక కాదు. చాలా మందికి ఏదైనా పొందినప్పుడే కృతజ్ఞత మొలకెత్తుతుంది. కానీ మీ కోరికలు నెరవేరాలంటే, మీ కలలు నిజం కావాలంటే, ఈ జీవితంలోని ప్రతి అంశము సంపద్వంతం కావాలంటే మీరు అవి తీరకముందు, తీరిన తర్వాత కూడా కృతజ్ఞులై ఉండాలి. మీ కోరిక తీరకముందే చిత్తశుద్ధితో కృతజ్ఞత చెప్పడం వలన మీ మనసులో మీకది దక్కినట్టే ఒక భావన ఏర్పడుతుంది. అది మీ సొంతమైనట్లే అనిపిస్తుంది. మీ కర్తవ్యం మీరు నిర్వహించినట్లే అనిపిస్తుంది. మీరా భావానికి అంటిపెట్టుకుని ఉంటే మీ కోరిక అద్భుతంగా నెరవేరుతుంది. అది నిజమవుతుంది. మీరెట్లా ఫలితం సాధిస్తారో మీకు తెలియదు. తెలుసుకోవటం కూడా మీ పని కాదు. మీరు ఉదయపు నడకకు వెళ్ళినప్పుడు భూమి ఆకర్షణ శక్తి మిమ్మల్ని నేల మీద ఎలా నిలబెడుతుందో మీరు తెలుసుకోవాలి అనుకోరు కదా. ఆ విషయాన్ని మీరు విశ్వసిస్తారు. ఆ ఎరుగుతోనే పాదాలు భూమి మీద ఆనించి నడకకు బయలుదేరతారు. అదేవిధంగా కృతజ్ఞతా ప్రభావాన్ని గురించి మీలో విశ్వాసం ఉండాలి. మీరు కోరుకునే విషయం పట్ల మీకు కృతజ్ఞత ఉంటే ఆ విషయం మంత్రం వేసినట్లు
మీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే అది ఒక సార్వజనీయ సూత్రం. ఈ క్షణాన మీరు గాఢంగా ఏం కోరుకుంటున్నారు? ఈ పుస్తకం ప్రారంభంలోనే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. మీ జీవితంలోని ప్రతి అంశంలోని మీరు ఏం కావాలనుకుంటున్నారో స్పష్టంగా ఉండమని అడిగాను. అప్పుడు మీరా పని చేయకపోతే ఇప్పుడు చేయండి. మీరు వేసుకున్న జాబితానొక్కసారి ఇప్పుడు చూడండి. దాంట్లో ముఖ్యమైన 10 కోరికల్ని ఈ మ్యాజిక్ అభ్యాసం కోసం ఎంచుకోండి. మీ జీవితంలోని విభిన్న అంశాల నుంచి 10ని ఏరుకోండి. డబ్బు, ఆరోగ్యం, బాంధవ్యాలు, ఇలా ఏదైనా సరే. లేదా ఒకే అంశం నుంచి కూడా 10 కోరికల్ని ఎంచుకోవచ్చు. మీ ఉద్యోగం గురించి, అందులో విజయం గురించి, మీరు గాఢంగా ఏం కోరుకుంటున్నారో ఆ విషయంపై స్పష్టంగా ఉండండి. అట్లా చేస్తే ఈ మ్యాజిక్ అభ్యాసం పట్ల మీ జీవితంలో వచ్చే మార్పులు కూడా స్పష్టంగా గమనించవచ్చు. మీ 10 కోరికల సాకారం కోసం మీరు ప్రపంచం ముందు ఒక మ్యాజిక్ అభ్యర్థన పెడుతున్నట్లు ఊహించుకోండి. నిజానికి ఆకర్షణ సూత్రం ప్రకారం మీరు చేస్తున్నది అదే. ఒక పెన్ను, కాగితము తీసుకొని కానీ కంప్యూటర్ ముందు కానీ కూర్చోండి. మీ అత్యంత ముఖ్యమైన 10 కోరికల జాబితా వేయండి. వాటిని ఇప్పటికే సాకారం చేసుకున్నట్లుగా ఇలా రాయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అంటూ డాష్ మీ కోరికను ఈ ఖాళీలో రాయండి. రాసి అందుకు 3 సార్లు కృతజ్ఞత చెప్పండి. ఉదాహరణకు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నా పరీక్షల్లో వచ్చిన అత్యున్నతమైన మార్కులకు. ఆ మార్కులు నేను కోరుకున్న కాలేజీలో సీట్ తెచ్చిపెట్టాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాకొక బిడ్డ కలగబోతుందన్న గొప్ప వార్తకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనం కలలు కన్నా ఇల్లు కట్టుకోగలిగినందుకు. అందులో మనం కావాలనుకున్న సదుపాయాలన్నీ ఒక్క లోపం కూడా లేకుండా అవిరినాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా నాన్నతో మాట్లాడిన అద్భుతమైన ఫోన్ కాల్కి. దాంతో నాకు ఆయనకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నేను అంతా బాగున్నానని, ఆరోగ్యంగా ఉన్నానని చూపించిన ఆరోగ్య పరీక్ష ఫలితాలకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాకు లభించిన ఆయాచిత ధనలాభానికి, నా ఐరోపా పర్యటనకు సరిగ్గా అంతే డబ్బు అవసరం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఈ నెలలో నా విక్రయాలు రెట్టింపు అయినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఈ నెలలో నా విక్రయాలు రెట్టింపు అయినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాకు చాలా పెద్ద క్లయింట్లను లభింపచేసిన మా ఆలోచనలకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాకు సరిపోయే జీవిత భాగస్వామి లభించినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మన ఈ మార్పు ఇంత సులభంగా కష్టం లేకుండా జరిగిపోయినందుకు. 3 సార్లు వరుసగా థ్యాంక్ యూ చెప్పడం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది మీ దృష్టిని, మనసుని కృతజ్ఞత మీదే కేంద్రీకరించేలా చేస్తుంది. 3 సార్లు థ్యాంక్ యూ చెప్పడం కూడా ఒక మ్యాజిక్ సూత్రం కూడా. ఎందుకంటే ఈ విశ్వంలో కొత్త సృష్టికి అదొక మ్యాజిక్ అంకే. ఉదాహరణకి, ఒక శిశువు సృష్టికి ఒక స్త్రీ, ఒక పురుషుడు కావాలి. స్త్రీ, పురుషుడు, శిశువు కలిసి 3 ప్రపంచంలో ప్రతి సృష్టి కార్యానికి ఈ 3 లెక్క వర్తిస్తుంది. చివరికి మీ కోరికల సృష్టికి కూడా. అందుచేత వరుసగా 3 సార్లు మీరు థ్యాంక్ యూ చెప్తే మీరు ఈ సృష్టి రహస్యాన్ని, సూత్రాన్ని అనుసరిస్తున్నట్లన్నమాట. మీ కోరికలన్నిటినీ సాకారం చేసుకోవడానికి అనుసరించవలసిన 2వ మెట్టు ఏమిటంటే మరింత కృతజ్ఞతాభావంతో మీ కోరికలను గాఢాంతరం చేసుకోవడం. ఈ రోజు ఏదో ఒక సమయంలో మీరు ఈ పని చేయవచ్చు. మీ అతి ముఖ్యమైన కోరికల జాబితా వేసే సమయంలో కానీ, లేదా రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో కానీ, కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తితో మీ కోరికలను గాఢతరం చేసుకోవడానికి ముందు మీ కోరికల జాబితాలో మొదటి దాంతో ప్రారంభించండి. మీ ఊహాశక్తిని ఉపయోగించి మీ కోరిక తీరినట్లు భావించి మీ మనసులో ఈ క్రింది ప్రశ్నలకు జవాబు చెప్పండి. 1. మీ కోరిక తీరినప్పటి మీ భావాలు ఎలా ఉన్నాయి? 2. మీ కోరిక నెరవేరిన సంగతి ముందుగా ఎవరితో చెప్పారు, ఏ విధంగా చెప్పారు? 3. మీ కోరిక తీరగానే మీరు చేసిన మొదటి గొప్ప పని ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు వీలైనంత వివరంగా ఇవ్వండి. చివరగా ప్రతి కోరికని మళ్ళీ ఒకసారి చదవండి. మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ మీద మనసు కేంద్రీకరించండి. అప్పుడు మీరు నిజంగా కృతజ్ఞతా భావాన్ని అనుభవించగలుగుతారు. మీకు ఇంకా శక్తివంతమైనది, వినోదాత్మకమైనది అయిన అభ్యాసం చేయడం ఇష్టమైతే ఒక మ్యాజిక్ బోర్డ్ తయారు చేసుకోండి. దాని మీద మీ కోరికలను తెలియచేసే బొమ్మలను అంటించండి. ఈ బోర్డును మీకు తరచూ కనపడే ప్రదేశంలో పెట్టండి. ఆ బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని రాసి అంటించండి. అసలు మీ రిఫ్రిజిరేటర్ని మీ మ్యాజిక్ బోర్డుగా ఉపయోగించుకోవచ్చు.
మీకొక కుటుంబం ఉంటే మీరు కుటుంబపు మ్యాజిక్ బోర్డు తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఇలాంటివి చాలా ఇష్టంగా ఉంటాయి. అది నిజంగా మ్యాజిక్ బోర్డేనని ఊహించండి. ఆ బోర్డు మీద మీరు ఏ బొమ్మ అంటిస్తే అది మీ దగ్గరకు జరుగుతూ వస్తుంది. మీలో నిరంతరం ఉండే కృతజ్ఞత యొక్క అయస్కాంత శక్తి మీ కోరికని మీ వైపు ఆకర్షిస్తుంది. మీ జీవితమంతా అలా కొనసాగుతూ ఉంటుంది. మ్యాజిక్ అభ్యాసం 13. మీ కోరికలన్నీ సాకారం కానివ్వండి. 1. మీ అదృష్టాలను లెక్కించుకోండి. ఒక 10 జాబితా రాసి వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితా మళ్ళీ ఒకసారి చదవండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. ఊరికే చెప్పటం కాదు, మనస్ఫూర్తిగా చెప్పండి. 2. ఒక కాగితం కలం తెచ్చుకుని కానీ కంప్యూటర్ ముందు కానీ కూర్చోండి. మీ అత్యంత ముఖ్యమైన 10 కోరికల జాబితాని వేయండి. అవి ఇప్పటికే నెరవేరినట్లుగా ఊహిస్తూ ప్రతి దాని ముందు 3 సార్లు థ్యాంక్ యూ అని రాయండి. ఉదాహరణకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాష్. 3. మీ ఊహాశక్తిని ఉపయోగించి ఈ క్రింది ప్రశ్నలకు మీ మనసులో సమాధానం చెప్పుకోండి. కోరికలన్నీ తీరినట్లే ఊహించండి. 1. మీ కోరిక తీరినప్పటి మీ భావాలు ఎలా ఉన్నాయి? 2. మీ కోరిక నెరవేరిన సంగతి ముందుగా ఎవరితో చెప్పారు? ఏ విధంగా చెప్పారు? 3. మీ కోరిక తీరగానే మీరు చేసిన మొదటి గొప్ప పని ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు వీలైనంత వివరంగా ఇవ్వండి. 4. చివరగా ప్రతి కోరికని మళ్ళీ ఒకసారి చదవండి. మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ మీద మనసును కేంద్రీకరించండి. అప్పుడు మీరు నిజంగా కృతజ్ఞతా భావాన్ని అనుభవించగలుగుతారు. 5. మీకు నచ్చితే ఒక మ్యాజిక్ బోర్డు తయారు చేయండి. మీ కోరికలను సూచించే బొమ్మలను దాని మీద అతికించండి. ఆ బోర్డును మీకు తరచూ కనిపించే ప్రదేశంలో పెట్టండి. బోర్డు పైన శీర్షికలాగా పెద్ద పెద్ద అక్షరాలతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రాయండి. 6. ఈ రోజు రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ సెల్ను చేతిలో పట్టుకుని థ్యాంక్ యూ అనే మ్యాజిక్ మంత్రం 3 సార్లు అనండి. ఈ రోజు సంభవించిన అతి మంచి విషయాలన్నీ తలుచుకుని మనసారా కృతజ్ఞత చెప్పుకోండి. 14వ రోజు ఒక అద్భుతమైన రోజు. సంకల్పాలన్నీ మాటల్లో సంక్షిప్తం అయినప్పుడు వాటిలో ఒక అద్భుతమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది అంటారు దీపక్ చోప్రా, మెడికల్ డాక్టర్, రచయిత. మీ జీవితంలోకంతటికీ ఒక అద్భుతమైన రోజుని అనుభవించాలంటే ముందుగా ఒక రోజంతా దానికి మీరు కృతజ్ఞులై ఉండాలి. ఆ అద్భుతమైన రోజు ఎలా ఉండాలో ముందు ప్రణాళిక వేసుకుని మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పండి. మీరు కోరుకున్న ప్రతి పని బాగా జరిగిపోయినందుకు ముందుగానే కృతజ్ఞత చెప్పండి. అదేం పెద్ద కష్టమైన పని కాదు. కొన్ని నిమిషాలు వెచ్చిస్తే చాలు. అందువల్ల వచ్చే ఫలితం మాత్రం నమ్మలేనంతగా ఉంటుంది. రాబోయే అద్భుతమైన రోజుకు ముందుగానే కృతజ్ఞత చెప్పటం, దానివల్ల ఆకర్షణ సూత్రం పనిచేసి మీకోసం అటువంటి రోజును సృష్టిస్తుంది. మీరు ముందుగానే మీ పనులు బాగా జరిగినట్లు భావించి కృతజ్ఞత చెప్పటం వలన తప్పకుండా మీరు ఆ ఫలితాలను పొందుతారు. ఇంత అద్భుతంగా నమ్మశక్యం కాని విధంగా మీ పరిస్థితులను మార్చుకోగల శక్తి మీకు ఉన్నదని మీరు నమ్మకపోతే మీరు అత్యంత నిరుత్సాహంగా నిద్రలేచిన ఒక ఉదయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజు మీరు మీ దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టారు కానీ ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని అపజయాలు ఎదురయ్యాయి. చివరికి ఆ రోజు మీకు చాలా చెడ్డగా పరిణమించిందని వాపోయారు. అట్లా ఆ రోజు పరిణమించడం యాదృచ్ఛికమని అనుకున్నారు. కానీ నిజం అది కాదు. మీరు నిద్ర లేచినప్పుడు మీలో ఉన్న నిరుత్సాహాన్ని విసుకుని రోజంతా మీతో ఉంచుకున్నారు. అదే మీ రోజు పాడైపోవటానికి కారణమైంది. అందువలనే మీ పనులన్నీ ఒకదాని వెంట ఒకటి చెడిపోయాయి. అయితే నిరుత్సాహంగా విసుగ్గా నిద్ర లేవటం కూడా యాదృచ్ఛికంగా జరగదు. మీకు మీరు తెలియకుండానే ప్రతికూలమైన ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించడం అందుకు కారణం. అందుకే మీకు మ్యాజిక్ శిల అభ్యాసాన్ని సూచించాను. అందువలన మీరు మంచి ఆలోచనతో నిద్రపోతారనే ఉద్దేశంతో రాత్రిపూట మ్యాజిక్ శిల అభ్యాసము ప్రతి ఉదయము మన అదృష్టాలను లెక్కించుకోవటము కలిసి మనల్ని ఉదయము రాత్రి కూడా మంచి ఆలోచనలతో ఉత్సాహంగా ఉంచుతాయి. మీ దినచర్యలో ప్రవేశించేటప్పుడు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. మీరు కులాసాభావంతో ఉండడానికి అవి హామీలుగా పనిచేస్తాయి. మీ రోజు అద్భుతంగా గడవాలంటే మీలో ఒక కులాసాభావం ఉండాలి. మిమ్మల్ని తప్పకుండా అటువంటి మంచి భావనలతో ఉంచడానికి కృతజ్ఞత తప్ప నేను చెప్పగల మరొక విధానమేది నాకు తెలియదు. ఈ రోజు మీ కార్యక్రమాలు, పర్యటనలైనా, సమావేశాలైనా, మీ ఉద్యోగానికి సంబంధించిన ప్రాజెక్టులైనా, ఎవరితోనైనా మధ్యాహ్నానికి భోజనమైనా,
మీ ఇల్లు బట్టలు శుభ్రం చేసుకోవడానికైనా ఏదైనా ఈ రోజంతా అద్భుతంగా గడిపినందుకు ముందుగానే కృతజ్ఞత చెప్పండి. మీకు మీరు ఈ రోజు చేయవలసిన పనుల జాబితా రాసుకునే అలవాటుంటే అలా రాసుకోండి. అప్పుడు ఆ జాబితాలోని ప్రతి పనికి ఆ పని చేయకముందే అది బాగా జరిగిపోయినందుకు కృతజ్ఞత చెప్పండి. ఈ అభ్యాసాన్ని మీరు మనసులో చేసినా పర్వాలేదు, కాగితం మీద చేసినా పర్వాలేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరనుకున్న ప్రతి పని చాలా బాగా జరిగిపోయినట్లు మీరు భావించి అందుకు ముందస్తు కృతజ్ఞత చెప్పుకోవడమే. మీ రోజు అద్భుతంగా పరిణమించడం కోసం మీరు ముందుగానే కృతజ్ఞతా భావాన్ని ప్రకటించినప్పుడు అనుకోకుండా వచ్చే సమస్యలు రాకుండా ఆపుకోవచ్చు. ఈ మ్యాజిక్ అభ్యాసాన్ని మీరెంతగా చేస్తే మీ రోజులు అంత బాగా గడుస్తాయి. స్వల్పమైన విషయాల నుంచి ముఖ్యమైన విషయాల వరకు అన్నీ మంచిగా జరిగిపోతాయి. ఎగుడు దిగుడులన్నీ సర్దుకుంటాయి. సమస్యలన్నీ సృష్టించేవి, పేసట కలిగించేవైన సందర్భాలకు బదులు మీకు ఈ రోజు అన్ని అద్భుతంగా జరుగుతాయి. ఈ రోజు మీ జీవితంలో ఒక మ్యాజిక్ ప్రవహిస్తుందన్నమాట. ఇక నుంచి అన్ని రోజులు అలాగే ఉంటాయి. ఎక్కువ శ్రమ లేని, దిగుళ్లు, సంశయాలు, ఒత్తిళ్లు లేని సుగమమైన మార్గంలో ఆనందంగా సాగిపోతుంది మీ జీవిత పయనం. ఒక అద్భుతమైన రోజు కోసం మొదటగా నేను కృతజ్ఞతని అభ్యాసం చేయటం ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను ఎదుర్కోబోయే సందర్భాలకు అవి బాగా జరిగిపోయినందుకు ముందుగానే కృతజ్ఞత చెప్పాను. నిజానికి ఆ సందర్భాలు నేనెక్కువ ఇష్టపడేవి కావు. అందులో ఒకటి సూపర్ మార్కెట్కు వెళ్లటం. ఆ రోజు సూపర్ మార్కెట్కు వెళ్లబోతూ సూపర్ మార్కెట్ సందర్శన బాగా జరిగిపోయినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకున్నాను. అసలు సూపర్ మార్కెట్ కు వెళ్లటం హాయిగా ఆనందంగా ఉండగలదని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ వెళ్లి వచ్చాక మాత్రం నా సందర్శన చక్కని ఫలితమిచ్చినందుకు ఎంతో కృతజ్ఞత కలిగింది నాకు. ముందుగా కృతజ్ఞత చెప్పుకున్నందుకు ఫలితంగా నాకు సూపర్ మార్కెట్ ప్రవేశ ద్వారానికి దగ్గరలో పార్కింగ్ దొరికింది. అంతేకాదు లోపల నాకిద్దరు మిత్రులు కూడా కలిశారు. అందులో ఒకరిని చూసి నేను చాలా కాలం అయింది కూడా. షాపింగ్ అయినాక ఇద్దరం కలిసి భోజనం చేశాం. అక్కడ కలిసిన రెండవ నేస్తం నాకు కాస్త తక్కువ ఛార్జీ చేసే ఇల్లు శుభ్రపరిచే వారి చిరునామా ఇచ్చింది. ఇలాంటి వాళ్ళ కోసం నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. అంతేకాదు సూపర్ మార్కెట్లో నాకు కావలసిన వస్తువులు కూడా నేనెక్కువ వెతుక్కోకుండానే నా కళ్ళకు కనిపించాయి. అన్ని షెల్ఫుల నిండా ఉన్నాయి. ఒక వస్తువు కన్నా ఒకటి ప్రత్యేకంగా ఉన్నాయి. నేను ఎప్పుడూ లేనంత తొందరగా నా కొనుగోలును పూర్తి చేసి చెక్అవుట్ దగ్గరకు వచ్చాను. అక్కడ కూడా పని వేగంగా అయిపోయింది. నేను అక్కడికి వెళ్లే వేళకి అక్కడ మరో నడవ తెరిచారు. చెక్ చేసే ఆమె అనుకోకుండా అడిగింది, మీకు బ్యాటరీలు ఏమైనా కావాలా అని. ఎంత విచిత్రం, నిజంగా అవి నాకు అవసరం. నేను కొనడం మర్చిపోయింది కూడా అవే. నా సూపర్ మార్కెట్ సందర్శనం చాలా ఆ విధంగా సులభంగా సంతోషంగా గడిచిపోయింది. నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది. మీ రోజుని అద్భుతంగా ఉండేలా చేసుకోవడానికి కావాల్సింది రోజు ఉదయమే మీలో కృతజ్ఞతా భావాన్ని నింపుకోవడమే. ఆ రోజు మీరు చేయబోయే పనులన్నీ విజయవంతంగా ముగిసిపోయినట్లు, మీ రోజు అద్భుతంగా ఉన్నట్లు ముందుగానే అందుకు కృతజ్ఞత చెప్పటం అన్నమాట. ఈ ఒక్క అభ్యాసమే మీ మొత్తం రోజును మార్చివేస్తుంది, కానీ అద్భుతంగా మలుస్తుంది. మీ రోజు అద్భుతంగా గడవాలంటే మీరు నిద్ర లేవగానే, అంటే మీరు మంచం మీద నుంచి లేవగానే అయినా సరే, లేదా స్నానం చేసేటప్పుడైనా సరే, దుస్తులు వేసుకుంటున్నప్పుడైనా సరే, ఈ రోజు మీరు చేయవలసిన పనుల గురించి ఆలోచించండి. అప్పుడు ప్రతి ఒక్క పని బాగా నెరవేరినందుకు ముందుగానే దానికి కృతజ్ఞత చెప్పండి. కనుక తప్పకుండా మీ దినచర్య ప్రారంభించబోయే ముందు ఈ అభ్యాసం చేయండి. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము నిద్రపోయే వేళ వరకు కూడా ఏమీ చేయాలనుకుంటున్నారో మీ మనసులోనే ఒక పథకం వేసుకోండి. ప్రతి పని తరువాత అది బాగా జరిగిపోయిందని ముందుగా ప్రతి ఒక్కదానికి విడివిడిగా కృతజ్ఞతలు చెప్పండి. మీరు అవి బాగా జరిగిపోయినందుకు అత్యంత కృతజ్ఞులై ఉన్నారని చెప్పండి. మీకు చేతనైనన్ని ఉత్కృష్టమైన పదాలు రాయండి. అప్పుడు మీరు ఎంత కృతజ్ఞతా భావంతో ఉన్నారో అర్థమవుతుంది. ఉదాహరణకు, ఈనాటి సమావేశం అనూహ్యమైంది, విజయం సాధించినందుకు థ్యాంక్స్. ఒక ఫోన్ కాల్ వలన వచ్చిన అద్భుతమైన ఫలితానికి థ్యాంక్స్. నా ఉద్యోగ జీవితంలో ఇవాళ అతి ఉత్తమమైన దినం, అందుకు చాలా థ్యాంక్స్. రోమాంచితంగా సాగిన ఈ ఆటకి చాలా థ్యాంక్స్. మన స్నేహితులతో గడిపిన ఈ రాత్రి ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ ప్రయాణం చాలా హాయిగా గడిచినందుకు థ్యాంక్స్. ఇల్లు శుభ్రం చేయటం ఇంత వినోదాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇవాల్టి వ్యాయామంలో ఇంత గొప్ప శక్తి ఇచ్చినందుకు థ్యాంక్స్.
ఇంతవరకు ఎన్నడూ లేనంత ఈనాటి మన కుటుంబ సభ్యుల కలయిక ఆనందంగా గడిచినందుకు థ్యాంక్స్. మీరు మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్స్ ను ప్రతి పని ముందు గట్టిగా బయటకి అనగలిగితే ఇటువంటి మ్యాజిక్ అభ్యాసం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే అట్లా గట్టిగా అనలేని పరిస్థితిలో మీరుంటే మనసులో అనుకున్నా పర్వాలేదు. మీరు చేయబోయే ప్రతి పనికి ముందు మీరిలా కృతజ్ఞత యొక్క అద్భుత శక్తిని ఉపయోగించుకున్నాక ఆ అభ్యాసాన్ని తప్పకుండా ఈ మాటలతో ముగించండి. ఈ రోజు నేను వినబోయే మంచి వార్తకు కూడా థ్యాంక్స్. ఇది మర్చిపోవద్దు. నేను ప్రతి ఉదయం ఒక అద్భుతమైన రోజు కోసం కృతజ్ఞత శక్తిని ఉపయోగించుకున్నాక నాకు రాబోయే మంచి వార్తకి తప్పకుండా కృతజ్ఞత చెప్పుకుంటాను. తత్ఫలితంగా నాకెప్పుడు మంచి వార్తలే వస్తూ ఉన్నాయి. తర్వాత రోజు మంచి వార్తలు వింటూనే ఉన్నాను. అలా మంచి వార్త విన్న ప్రతిసారి నేను మరింత కృతజ్ఞతతో నిండిపోతాను. ఎందుకంటే అటువంటి వార్తలు నాకు రావడానికి కారణం నేను కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకోవటమేనని నాకు తెలుసు. అందువలన నాకు మళ్లీ మళ్లీ గొప్ప శుభవార్తలు వస్తూనే ఉన్నాయి. మీకు కూడా ఇప్పటికన్నా మరింత మంచి వార్తలు రావాలంటే మీరు కూడా నేను నడిచిన దారిలోనే నడవండి. మ్యాజిక్ అభ్యాసం 14. ఒక అద్భుతమైన రోజు. 1. మీ అదృష్టాలను లెక్కించుకోండి. వాటిలో ఒక 10 జాబితా వేయండి. ఆ 10కి మీరెందుకు కృతజ్ఞులో ఆ కారణం రాయండి. ఆ జాబితా మళ్లీ చదివి ప్రతి అదృష్టానికి విడివిడిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. ఆయా అదృష్టాల పట్ల వీలైనంత కృతజ్ఞత అనుభూతించండి. 2. ఉదయాన్నే ఈ రోజు ప్రొద్దుటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్ధారించుకోండి. ప్రతి కార్యక్రమం చివర అది బాగా జరిగిపోయినందుకు ముందుగానే థ్యాంక్స్ చెప్పండి. రోజు ముగిసినాక ఆ రోజు అంత బాగా గడిచినందుకు కృతజ్ఞత చెప్పుకున్నట్లు ఊహించండి. 3. ఈ రోజు మీ కార్యక్రమాలన్నీ అద్భుతంగా సాగిపోయినందుకు కృతజ్ఞత చెప్పిన తరువాత ఈ మ్యాజిక్ అభ్యాసాన్ని ఈ వాక్యంతో ముగించండి. నాకు ఈ రోజు అందబోయే గొప్ప వార్తకు కూడా థ్యాంక్స్. 4. ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించిపోయే ముందు మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని అనండి. ఈ రోజు జరిగిన ఈ అతి మంచి విషయానికి థ్యాంక్స్.